నాకు ఇష్టం, తెలుగు భాష అంటే నాకు ప్రాణం. అందుకే నేను గర్వంగా చెప్పాను, దేశ భాషలను తెలుగు లెస్స చెప్పడమే కాదు, తెలుగు భాషను రాజభాషగా గౌరవించాను, కవులను సన్మానించాను, సాహిత్యాన్ని పుష్పింపజేశాను. నా స్థానంలో 8 మంది మహాకవులు వెలిగారు. వారి అసలికతలు, వారితో భువన సభ నిర్వహించే వారిని. వారిలో మహాకవులు అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, దూజటి, తెనాలి రామకృష్ణ. నేను కూడా ఒక కవిని. నేను రచించిన గ్రంథం ఆముక్తమాలేదా. దానిలో రాజు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా కాపాడాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అనే విషయాలను రాశాను. కళ్ళలారా రాజు అంటే సింహాసనం పైన కూర్చోవడం కాదు, ప్రజల బాధలు తన బాధగా భావించడం. అందుకే నేను అనేక మందికి దానాలు చేశాను, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాను, పేదలకు సహాయం చేశాను, పండితులను గౌరవించాను. ఇక నా మనసులో ఉన్న భక్తి కూడా అంతే గొప్పది. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే నాకు అపారమైన భక్తి. నా విజయాలన్నీ స్వామి కటాక్షమని నమ్మాను. అందుకే నేను ఆలయానికి బంగారు కానుకలు సమర్పించాను, ఆలయ వైభవాన్ని పెంచాను. రాజు గొప్పవాడు కావాలంటే అతనికి అర్థం కాదు, అతని ధర్మమే గొప్పదై ఉండాలి. తెలుగేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉండ తెలుగు కండ, ఎల్లనుకుల గొలువ ఎరుగవే వాసాడి, దేశ భాషల